నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఒక హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన పోర్ట్ఫోలియో, ఆయన పేరు రాధాకిషన్ దమాని. ఈ రాధాకిషన్ దమాని గారు ఏంటి, ఆయన చరిత్ర ఏంటి ఒకసారి మాట్లాడి ఆయన పోర్ట్ఫోలియో ఏందో మనము చూద్దాము. ఆయన మార్వాడి, అతను స్టార్టింగ్ నుంచి కూడా బిలియనీరు ఇన్వెస్టర్ ఆయన. తర్వాత ఆయన డీమార్ట్ ఫౌండర్ కమ్ చైర్మన్. ఈయన చాలా పోర్ట్ఫోలియోలు ఈయన మెయింటైన్ చేస్తాడు. బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఉంది 2021లో. ఈయన వరల్డ్లోనే రిచెస్ట్ 98 నెంబర్, రిచెస్ట్ పర్సన్లో 98 నెంబర్ ఇతను వరల్డ్లో. బ్లూంబెర్గ్ బిలియనీర్ లిస్టులో ఇతను, ఆ ఇండెక్స్లో 98 అతను. తర్వాత ఇతను వచ్చి మార్వాడి కుటుంబం నుంచి వచ్చిండు. ఈయన బాంబేలో ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో కామర్సు చేస్తుండు. తర్వాత డ్రాప్ చేసిండు, అంటే ఒక 1 year చదివిండు, డిస్కంటిన్యూ అయిండు. తర్వాత ఇక దలాల్ స్ట్రీట్కి రావడం జరిగింది షేర్ మార్కెట్కి 1990లో. ఈయన ఎక్కువ షార్ట్ సెల్లింగ్ చేస్తుంటాడు. ఈ షార్ట్ సెల్లింగ్ చేస్తూ ఉండి తర్వాత హర్షద్ మెహతా జరిగింది ఆ స్కామ్ అదే టైంలో. ఓకే, తర్వాత ఇంకా ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా ఇండివిజువల్ షేర్ హోల్డ్ తీసుకోవడం జరిగింది ఆయన రిపోర్ట్. అయితే ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఈయన లార్జెస్ట్ ఇండివిజువల్ షేర్ హోల్డర్. అయితే తర్వాత 1995 పబ్లిక్ ఇష్యూ రావటం జరిగింది. తర్వాత ఇక ఇతను 1992లో స్కామ్ జరిగింది హర్షద్ మెహతా. ఆయన తర్వాత ఈయన అప్పటి నుంచి లైమ్ లైట్లోకి రావటం జరిగింది. ఈయన అప్పట్లో ఒక తర్వాత అప్నా బజార్ అని 1999లో అప్నా బజార్ అని ఒకప్పుడు హైదరాబాద్లో కూడా ఉండేది, చాలా బ్రాంచీలు ఉండేది అప్నా బజారు. తర్వాత 2000 తర్వాత ఇక ఆయన మళ్ళీ డీమార్ట్ని ఒక దాన్ని ఓపెన్ చేయడం జరిగింది 2000లో. ఫస్ట్ ముంబైలో పోవాయ్ అని ఒక సెంటర్ ఉంది, 2002లో ఓపెన్ చేయడం జరిగింది స్టార్టింగు. తర్వాత 2010 వరకు ఓన్లీ 25 స్టోర్సే ఉన్నాయి. ఇది స్టార్ట్ చేసిన ఒకటి, తర్వాత 2010 వరకు 25 స్టోర్స్ అయినాయి. ప్రజెంట్ వచ్చి 234 వచ్చినాయి. తర్వాత ఆయన ఐపీఓకి రావడం జరిగింది. ఎప్పుడు అంటే 2017లో ఐపీఓకి రావడం జరిగింది. డీమార్ట్ తెలవని వాళ్ళు ఎవరు లేరు. డీమార్ట్ అంటే డి అంటే దమాని, మార్ట్ అంటే సూపర్ మార్కెట్, సింపుల్గా దమాని డీమార్ట్ అనమాట. అయితే ఆయన ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఇండియాలోనే ఇప్పుడు 4th రిచెస్ట్ పర్సన్ అనమాట, $16.5 మిలియన్ ఆయన ర్యాంక్ వచ్చి 117 బిలియనీర్లో లిస్టులో. అయితే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము చూద్దాము ఇప్పుడు. విఎస్టీ ఇండస్ట్రీస్, ఆయన కూడా షేర్ మార్కెట్ అతనే. రాకేష్ జుంజున్వాలా కానీ, దమాని కానీ, మన ఎవరైతే డాలి కన్నా పూరించి ఇట్లా చాలామంది ఉన్నారు ఇండివిజువల్గా. అంటే వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్తో పాటుగా రన్ చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్కి దీనికి ఏంటి తేడా అంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది మ్యూచువల్గా ఫండ్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఓన్ ఫండ్స్ని మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. అంటే ఉదాహరణకి వీళ్ళు ఇప్పుడు దేంట్లో ఉన్నాడు, విఎస్టీ ఇండస్ట్రీసు, ఇండియా సిమెంటు. ఇక దమాని వచ్చి 1% ఎక్కువ శాతం, ఎక్కువ ఎందులో చూసినా 1% కంటే ఎక్కువ తీసుకోరనమాట. ఆంధ్ర పేపరు ఇట్లా కొన్నిట్లో మాత్రం ఏదో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఓవరాల్గా కొంత అమౌంట్ ఉంటుంది. ఈయనకి ఎక్కువ శాతం 6 స్టాక్స్ ఉన్నాయి పోర్ట్ఫోలియో ఇన్ వాల్యూ. అంటే 6 స్టాక్సే ఎక్కువ వాల్యూ ఉంది. $13 బిలియన్ ఉన్నాయి మొన్న 2021కి. అతనికి మ్యారేజ్, 3 పిల్లలు. ఓకే, ఈ రాధాకిషన్ దమాని పోర్ట్ఫోలియో ఎన్ని ఉన్నాయి ఈయన కాడ? 22 కంపెనీస్ ఉన్నాయి. ఈ 22 కంపెనీస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ 22లో స్పెన్సర్స్ రిటైల్ అని, ఫుడ్ అని. అయితే కాకపోతే ముందు మనం ఏ కంపెనీలు బాగా ప్రాఫిట్లో ఉన్నాయో చూద్దాం. ఇక ఎవెన్యూ సూపర్ మార్కెట్ వాళ్ళదే 1099 కోట్ల ఆయనదే కాబట్టి మేజర్ స్టేక్ ఆయనదే. 75% దాకా ఏమున్నట్టుంది, అందుకోసం దాన్ని వదిలేయచ్చు. సుందరం ఫైనాన్స్ ఉంది, అది పెద్ద గేమ్ లాభం లేదు. TV18 బ్రాడ్కాస్ట్ ఉంది, అది పర్లేదు ప్రాఫిట్లోనే ఉంది. జూబిలెంట్ ఫుడ్ మాత్రం అది మంచి ప్రాఫిట్లో ఉంది, డబుల్ ఉంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ. తర్వాత బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ కూడా మంచి ప్రాఫిట్లో ఉంది, 101.81 లాస్ట్ ఇయర్ వస్తే 335 ఉంది ఈ సంవత్సరం. తర్వాత విఎస్టీ ఇండస్ట్రీస్ కూడా ఉంది, కానీ పెద్దగా ప్రాఫిట్ ఏం లేదు, లాస్ట్ ఇయర్కి దీనికి ఈక్వల్గా ఉంది.
మళ్ళీ యునైటెడ్ బ్రేవరీస్ ఒకటి ఉంది, 113 కోట్లకి 300 కోట్లు, అది మంచి ప్రాఫిట్లో ఉంది. తర్వాత 3M ఇండియా ఉంది, 150కి 226, అది మంచి ప్రాఫిట్లో ఉంది. ఇండియా సిమెంట్ అయితే లాస్లోనే ఉంది. తర్వాత ట్రెంట్ ఒకటి మంచిగా ఉంది, అంతకుముందు మైనస్లో ఉంది, ఇప్పుడు టర్న్ అరౌండ్ అయింది ఈ ఇయర్, 134లోకి వచ్చింది, అది ఓకే ఉంది. సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ కూడా బాగుంది, 78, లాస్ట్ 73.88 crores వస్తే ఈ సంవత్సరం 121.32 వస్తుంది. తర్వాత ఆంధ్ర పేపరు లాస్ట్ ఇయర్ మైనస్లో ఉంటే ఈ సంవత్సరం టర్న్ అరౌండ్ అయ్యిండు, 114. తర్వాత మంగళం ఆర్గానిక్స్ అది ఏం లేదు, న్యూట్రల్గా ఉంది. ఓకే, యాస్ట్రా మైక్రోవేవ్ కూడా ఒకటి బాగుంది, 28.85 కోట్లు. ఫుడ్స్ అండ్ ఇన్స్ కూడా బాగుంది, 3 కోట్లు ఉంది, 17 కోట్లు ఉంది. బిఎఫ్ యూటిలిటీస్ ఉంది కానీ అది ఓకే, ఓవరాల్గా మైనసే ఉంది. ప్రోజోన్ ఇంటూ ఏదో ఉంది, అది కూడా మైనస్లో ఉంది, కాకపోతే మైనస్ తగ్గింది. లాస్ట్ ఇయర్ ఎక్కువ -27.7 ఉంటే 6.01 ఇప్పుడు మైనస్. తర్వాత కాయా లిమిటెడ్ ఒకటి ఉంది, అది లాస్ట్ ఇయర్ కూడా కంటే ఇప్పుడు మైనస్. సరే, అవన్నీ అంత మైనస్లో ఉన్నాయి, మనం చూడక్కర్లేదు. సింప్లెక్స్ ఇన్ఫ్రా కూడా ఉన్నాయి. అయితే ఈయన హోల్డింగ్స్లో ఏవైతే ఉన్నాయో మేజరు ఈయనదే, అంటే ఏదైతే ఎవెన్యూ సూపర్ మార్ట్ ఉందో మీరు సింపుల్గా డీమార్ట్ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఇక ఇందులో ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. మనం ఏం చూడాలి అంటే ఎవరి పోర్ట్ఫోలియో అని ఉండని, జుంజున్వాలా ఉండొచ్చు, డాలికన్నా ఉండొచ్చు, ఈ దమాని ఉండొచ్చు, ఇలా ఎవరెవరైతే ఇండివిజువల్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో ఫేమస్, వాళ్ళ పోర్ట్ఫోలియోలు కనుక మనం చెక్ చేయగలిగితే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏవైతే మైనస్ ఉన్నాయో వదిలేసి మంచిగున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకొని ఆ మంచి కంపెనీలని మనం కనుక హోంవర్క్ చేసి, ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల 100 కోట్లు పోర్ట్ఫోలియో వాళ్ళ హోల్డింగ్స్లో, ఆ 100 కోట్లలో వాళ్ళు మళ్ళీ ఇన్ని వేల కంపెనీల్లో వాళ్ళు 25-30 కంటే ఎక్కువ లేవు, మళ్ళీ 25-30లో కూడా మైనస్ ఉన్న కంపెనీలు ఉన్నాయి. మనం ఏం చూడాలి, ఆ మైనస్ ఉన్న కంపెనీలను వదిలేసి ఉన్న మంచి కంపెనీల్లోనే సెలెక్ట్ చేసుకొని ఒక 4-5, ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక మినిమం 4-5 దొరుకుతాయి. ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా ఒక 4-5 దొరుకుతాయి ఉన్న వాటిలో, బెస్ట్ మళ్ళీ అన్నీ నేను 30 ఆయన మంచిగానే కొనుక్కుండు, మనం అవన్నీ కొనకపోయినా అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని రాకేష్ జుంజున్వాలా ఒక 3-4, డాలికన్నాలో ఒక 3-4, దమానిలో 3-4, పొరింజు, ఇట్లా మన ఏవైతే ఉన్నాయో మీకు ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియో ఎవరెవరు ఉన్నారో నేను మీకు ఒక్కొక్కటి మీకు ఎపిసోడ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో మీరు గమనించవచ్చు. అందుట్లో ఏవైతే ఉన్నాయో ఇంకా ఒకటి గమనించవచ్చు, కామన్గా అందరి దగ్గర ఒకటే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు డాలికన్నా పోర్ట్ఫోలియో, రాధాకిషన్ దమాని పోర్ట్ఫోలియో ప్లస్ జుంజున్వాలా పోర్ట్ఫోలియోలు అన్నీ ఒకటే కామన్గా ఉన్నాయి అనుకోండి, ఇక మీరేం చూడక్కర్లేదు, మేలకుండా ఆ షేర్లు తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు అన్నారు. ఎందుకంటే అందరూ కూడా ఆ స్క్రిప్ట్స్ని మీరు వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అంటే మనము కూడా గుడ్డిగా అందులో పెట్టవచ్చు అని అర్థం. మళ్ళీ ఇవి కాకుండా విడివిడిగా, అంటే ఏవైతే కంపెనీలో ఉన్నాయో ఏవైతే ప్రాఫిట్లో ఉన్నాయో అవి మనము గమనించి చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటా. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉండి కనుక మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఊరు, కంటెంట్ పెట్టి ఇందులో ఎవరెవరి బెస్ట్ కావాలనుకుంటే నేను కావాలంటే లిస్టు సెపరేట్ చేస్తాము కామన్గా. అంటే ఇవన్నీ మళ్ళీ మెర్జ్ చేస్తాం, అంటే రాకేష్ జుంజున్వాలా, పొరింజు, డాలికన్నా, రాధాకిషన్ దమాని అన్నీ మళ్ళీ మిక్స్ చేసి వాళ్ళందరిలో ఎవరెవరైతే ఫిల్టర్ ఉండరో, అంటే టోటల్గా సపోజ్ అందరికీ కలిపితే ఆయన దాంట్లో 20, ఆయన దాంట్లో 30, ఆయన దాంట్లో అన్నీ ఉండొచ్చు, కానీ అందులో 3 4 ఏరుకొని కంబైన్డ్గా కాంబో అన్నీ కలిపి ఒకటి చేసి మీకు కావాలంటే మనం చేసే ఉంది ఆల్రెడీ కూడా, అది కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ వీలైతే ఇంకొక ఎపిసోడ్లో అందరి మిక్స్ చేసి కాంబోలో ఇవి బెస్ట్ అని మనం చేయొచ్చు. అంటే సెక్టార్ వైజ్ మాదిరి మనం అంతకుముందు డిఫెన్స్ స్టాక్స్ అని, ఆటో సెక్టార్ అని, రియల్ ఎస్టేట్ సెక్టార్ అని, ఫార్మా సెక్టార్ అని, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అని, ఇలా సెక్టార్ వైజ్ కాకుండా ఇలా కూడా మనం, అంటే ఎవరెవరైతే మంచి ఇన్వెస్టర్లు, బిలియనీర్లు వాళ్ళ పోర్ట్ఫోలియో ఏవైతే ఉన్నాయో అవి మనం చెక్ చేసి ఆ పోర్ట్ఫోలియోలోంచి కాంబో తీసుకొని మనం మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ బెస్ట్ కూడా మనం ప్లాన్ చేసుకొని చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.